ఇంకొక లక్ష్యం ఏముండేనంటే ఈ కొత్త విధానానికి 2000 సంవత్సరం విధానానికి గ్రామీణ స్థాయిలోనే ఉపాధి కల్పన జరగాలి. ఉపాధి కోసం గ్రామాల నుంచి ప్రజలంతా పట్టణాలకు ఏదైతే ఎక్కువగా వస్తున్నారో దాన్ని కొంత తగ్గించాలి, నిరోధించాలి అని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుకూలంగా కొన్ని చట్టాలు వచ్చినాయి. ఈ గ్రామీణ ప్రాంతంలోనే పట్టణ స్థాయి వసతులు గ్రామాలలో కల్పించడం కావచ్చు, ఉపాధి హామీ చట్టం తీసుకురావటం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామ స్థాయిలోనే ఉపాధి హామీ చేయటం కోసం ఒక ఏర్పాటు. దీంతో పాటుగా అగ్రి బిజినెస్ని అంటే వ్యవసాయ అనుబంధ రంగాలని, అగ్రి బిజినెస్ని, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొన్ని నాబార్డు ద్వారా గ్రామ స్థాయిలో రుణాలను పెంచే ప్రయత్నం జరిగింది. ఇది 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ విధానం. బహుశా మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటి సాగు విధానం లేదా వ్యవసాయ విధానం.